హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలి సీజన్ స్టార్ట్ అయింది. ఈరోజు మంచి రోజని ఈ సీజన్ని మొదలు పెడతానికి వెళ్తున్నాను. ఓ పోద్దాడి వచ్చింది, దానికి ఒక గెల వచ్చింది, అది కోయటానికి బయలుదేరుతుంది. దాన్ని ఎలా కోస్తానో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. మనం స్టార్ట్ చేయబోయే చెట్టు ఇది. ఈ తాడి చెట్టు మనకు చేంతం చెట్టు ఉంది. చెట్టు మనం శుభ్రంగా తీసేసి తర్వాత ఎక్కుదాం. మనం తాడి చెట్టు ఈ మూలమన్న ఉంది కాబట్టి మనం దీన్ని నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోజు నుంచి మనం డైలీ తాడి చెట్టు ఎక్కుతాం కాబట్టి ఇలా దీన్ని నీట్గా చేసుకున్నామంటే మనం ఎక్కుతానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మనం ఈ కంప మనకి తీసుకుంటూ ఉంటుంది కాళ్ళకి చేతులకి. అలాంటప్పుడు ఒకరోజు మనం పని చేసామంటే తాడి చెట్టు డైలీ ఎక్కుతానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నీట్గా చేసుకోవాలి మనం తాడి చెట్టు. ఇది పొద్దు ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ చెట్టుకి 2 గెలలు వచ్చి ముదిరిపోయినాయి, ఒక గెల ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ రోజు ఎక్కుతున్నాం కాబట్టి మనకి కాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఆల్రెడీ అంతకుముందు అయితే మనం అలవాటు మీద కాళ్ళు ఇక్కడ కాయలు కాసి ఉంటాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఈరోజు ఫస్ట్ టైం కదా ఎక్కుతానికి. ఇక్కడ 5 నెలలు మళ్ళీ 4 నెలల నుంచి చెట్లు ఎక్కట్లేదు కదా, కాబట్టి ఫస్ట్ రోజు కొన్ని రోజులు మనకి ఇలా కాళ్ళకి బొందం పడి చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని రోజులు అలవాటు అయితే కానీ మళ్ళీ మనం బొందం ఈజీగా తాడి చెట్టు ఎక్కుతానికి మనకి ఈజీగా ఉంది. ముదిరిపోయిన 2 గెలలు కోసేసి ఒక గెలను ఆరగడతాను. ఇప్పుడు ఎక్కుతాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఆల్రెడీ ఈ 2 గెలలు ముదిరిపోయినాయి కాబట్టి మనం ఈ గీయటానికి మనకి పనికిరావు. అందుకని ఈ 2 గెలలు కోసేసాను. తాడి మీద అడ్డం అనుకున్నా నీట్గా వచ్చేసుకోవాలి పొద్దున మీద. ఇక ఈ 2 గెలలు తీసేసి మనకు పైన ఒక గెల ఈ విధంగా ఆరగెట్టాను. మనం 1-2 రోజుల తర్వాత గెలని మనం మలుచుకోవాలి. ఈ గెలకి మనం ఈ విధంగా నార కట్టుకున్నామంటే గెల ఎరగకుండా ఉంటుంది. అలాగే మనకి మళ్ళీ ఇదే నార మనం కొండ కట్టుకోవటానికి పనికొస్తుంది.